కథ కాదు జీవితం. అస్మిత, బాగున్నావా? బాగున్నావా అస్మిత? నీకు చాక్లెట్ కావాలా, కూల్ డ్రింక్ కావాలా? ఏది ఇష్టం నీకు? చాక్లెటా? మరి నా దగ్గర కూల్ డ్రింక్ ఉంది, ముందు తాగుతావా? గ్యారెంటీ తాగుతావా? కూల్ డ్రింక్ బాగా ఇష్టమా? ఇచ్చేనా? స్ట్రా పెట్టేనా? తాగు, తాగుతూ ఉండా, తాగు. ఇప్పుడు ఇక్కడ నాకంటే ముందొచ్చి నా సీట్లో కూర్చున్న ఈ అస్మిత ఎవరు, ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. ఆ అమ్మాయి గురించి నేను చెప్పే ముందు ఒక మాట చెప్తా. ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, లేదా పెద్దలు కుదిర్చిన సంబంధం చూసి పెళ్లి చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న 100 ఏళ్ళు చక్కగా సంసారం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వనబతులో విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ముహూర్తాలు చూసుకొని, పంచాంగాలు చూసుకొని, మంత్రాల మధ్య పెళ్లి చేసుకున్న మూడు పెళ్ళాలు 100 ఏళ్ళు శుభ్రంగా కాపురం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే పెళ్లి పందిట్లో పొంతుళ్ళ మధ్య, మంత్రాల మధ్య పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా, విడిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందులో పెద్దలు కుదిరితే సంబంధం సంతోషంగా కొన్నాళ్ళు కాపురం చేసి హ్యాపీగా సినిమాలకు వెళ్ళి, షికార్లకు వెళ్ళి, సంతోషాన్ని పంచుకొని, సంసారాన్ని పంచుకొని, కాపురాన్ని పంచుకొని, పండంటి బిడ్డని కన్న తర్వాత నాకు బిడ్డ వద్దు, భార్య వద్దు అన్నీ వెళ్ళిపోబోతున్న మొగుడు ఉన్నాడు. ఆ మొగుడు కథే ఈరోజు మంది. అలాంటి వెళ్ళిపోతాను అన్న మొగుడు, నాకు నువ్వే కావాలరా మొగుడా అన్న భార్య, వాళ్ళిద్దరికి పుట్టిన ముద్దుల బిడ్డే ఈ అస్మిత. చూశారు కదా ఆ పిల్ల ఎంత అందంగా ఉందో. ఎవరైనా విడిపోవచ్చు, పెళ్ళైన తర్వాత విడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత భర్త మంచివాడు కాకపోతే, భర్త దుర్మార్గుడైతే భార్య విడాకులు తీసుకోవచ్చు. భార్య దుర్మార్గులైతే, భార్యను భరించలేకపోతే, తగేడిపిస్తుంటే ఆ భర్త కూడా విడాకులు తీసుకోవచ్చు. లేదా అభిప్రాయ భేదాలు, సిద్ధాంతపరంగా మరో పరంగా అభిప్రాయ భేదాలు మన మధ్య ఉన్నాయి, మనం ఎప్పుడు రైలు పట్టాలాగా ఉంటాం తప్ప కెలము అని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కోర్టు ద్వారా విడిపోయే మూడు పిల్లలు ఉంటారు. తప్పులేదు. కానీ అపార్థం వలన విడిపోతున్న మూడు పిల్లలు చూస్తే మాత్రం మనకి చాలా చాలా బాధేస్తుంది. ఇదే అపార్థం వలన, పెద్దలు దూరటం వలన, అమ్మాయి పక్క అమ్మా నాన్న, అబ్బాయి పక్క అమ్మ అక్కలు ఇంతమంది చేరి ఈ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. కానీ ఎవ్వరికి కూడా ఆ స్పృహ లేదు. మా తప్పులేదు, నాకొద్దు, మా తప్పులేదు, మాకొద్దు. ఈ గోల్లో ఈ పిల్ల మన ముందు కూర్చుంది. అసలు ఈ పిల్లకి అమ్మ పేరు తెలుసా, నాన్న పేరు తెలుసా, అమ్మమ్మ పేరు తెలుసా, నాయనమ్మ పేరు తెలుసా? అసలు ఈ పిల్లకి నేను ఎవరో అని తెలుసా లేదా? ఒకసారి ఆ పిల్లల ముందు మనకు అనుకుందాం. అమ్మా అస్మిత, కూల్ డ్రింక్ తాగావా? ఇంకా ఉన్నాయా? అయిపోయిందా? పారేద్దామా మరి? చి పారేసా. ఇంకేం కావాలి నీకు? చాక్లెటా? చాక్లెట్ కావాలా? అలా ఇంకో కూల్ డ్రింక్ కావాలా? ఏ బాబు, అక్కడ ఎవరైనా ఉంటే మా అస్మితకి మంచి చాక్లెట్ పట్టుకురండి, తను తింటుంది. ఈలోపు మేము మాట్లాడుకుంటాం. ఏనన్నా, ఈలోపు మనం మాట్లాడుకుందామా? అస్మిత, మీ మమ్మీ పేరేంటి? నవనీత. పేరు బాగుంది. మీ డాడీ పేరు? బాలరాజ్. డాడీ పేరు బాలరాజు. బాలరాజు కూడా పేరు బాగుంది. నువ్వు మీ డాడీని చూసావా? ఎప్పుడు చూసావు? చాలా అవుతుందా? ఈ మధ్యలో చూసావా? ఈ మధ్యలో చూసావా? ఎక్కడ చూసావు? బయట ఉన్నాడా? మాట్లాడావా? మాట్లాడలే. ఎందుకనమ్మా?
మాట్లాడతలే. డాడీ మాట్లాడతలేదా? ఎందుకు మాట్లాడటలేదు డాడీ నీతో? అసలుకే మాట్లాడతలే. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం ఈ అమ్మ నయనం అసలుకే మాట్లాడటలేదా? మరి నీకు డాడీతో మాట్లాడాలని ఉందా? డాడీ అంటే ఇష్టమేనా? డాడీ వస్తే నీకు ఇష్టమేనా? మమ్మీ వస్తే నీకు ఇష్టమేనా? డాడీ మమ్మీ ఇద్దరు కలిసి ఉంటే నీకు ఇష్టమేనా? నీకు బాగా హ్యాపీయా? అడగలేదా డాడీని? ఎందుకు నీకు ఇష్టం లేదు డాడీ అడగలేదా? ఎందుకంటే డాడీ నీకు కనపట్టలే, అందుకనే కదా. మరి ఆ డాడీని పిలిచి అడుగుదామా? ఎందుకు సరిగా రావటం లేదు? ఎందుకు నాకు చాక్లెట్ కొని పెడతలేదు? ఎందుకు నాకు కూల్ డ్రింక్ కొని పెడతలేదు అని అడుగుదామా? ఏనన్నా పిలుద్దామా బాలరాజుని? నువ్వు పిలువు, డాడీ అని పిలువు, వస్తాడు డాడీ అను. డాడీ ఇంకా పెద్దగా పిలువు, డాడీ డాడీ నిన్ను చూడాలి రా అను. డాడీ ఇక్కడికి రా, ఇక్కడికి రా, నిన్ను చూడాలి. నేను చూడాలి. పిలుద్దామా? పిలువు, డాడీ డాడీ తొందరగా రా, తొందరగా రా, నిన్ను చూడాలి. చూడాలి. బాలరాజు రా నాన్న. డాడీ వచ్చాడు చూసావా? నువ్వు పిలవంగానే, నువ్వు పిలిస్తేనే వచ్చాడా? నువ్వు పిలవకపోతే రాడా? రాడా? మా డాడీని చాక్లెట్ అడిగావు మరి? అడుగు, డాడీ డాడీ చాక్లెట్ కావాలి. చాక్లెట్ కావాలి. ఎప్పుడు తెస్తావు? ఎప్పుడు తెస్తావు? నేను అడిగానా? డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అడుగు కొని పెడతాలే. డాడీతో మాట్లాడి మళ్ళీ దగ్గరికి వస్తా. ఏమ్మా? బాలరాజు, నేను ఒకటి విన్నాను, నిజమా కాదా? మీ తమ్ముడు పేరేంటి? సాయి. మీ తమ్ముడు ఎంటెక్ చదివాడా? అవును. నిజమేనా? ఏమయ్యా ఎంటెక్ చదివిన తమ్ముడు నీకున్నాడా? అవును. నువ్వేం చదివా? నేను ఇంటర్ ఫెయిల్. బాలరాజ్, మన కథలకు వద్దాం. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, అంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నావు, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నావు. క్లియర్గా మాట్లాడుకుందాం. మేమేం కోరుకుంటామంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళని, ఎవరిని వాళ్ళ ఫేస్ చూసో, ఒక అమ్మాయి కన్నీళ్ళు చూసో, ఒక అబ్బాయి కన్నీళ్ళు చూసే, అమ్మాయి కన్నీళ్ళు చూసి మొగుడు మంచోడు కాదు, మొగుడు కన్నీళ్ళు చూసి భార్య మంచిది అని ఈ టాపిక్ ఎత్తనే ఎత్తను. నీకు తెలుసుగా, నేను చదువుకున్నాను, నన్ను చిన్నప్పుడు చూస్తూ ఉన్నావు. అస్మిత చూసావుగా? చూసాను. మీ అమ్మాయి చూస్తూనే ఉంటా అక్కడ. అవును, చూస్తూనే కదా మీ అమ్మాయి. మీరు పెద్దలు కుదిర్చిన సంబంధం. అవును. మీ అక్కయ్య గారు చూసారా ఈ సంబంధాన్ని? అవును. తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చినాయి, అది పక్కన పెట్టి. అసలు ఈ అమ్మాయి చేసుకోక ముందు నీకు పెళ్లి మీద సదభిప్రాయం ఉందా? ఒక పెళ్లి అంటే సదభిప్రాయం అంటే పెళ్లి చేసుకోవాలి, జీవితం సాగించాలి అనే అభిప్రాయం ఉంది? ఉంది. అది ఉంది కదా? ఉందిగా. ఆ అభిప్రాయంతో పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, కాపురం చేస్తున్నావు. ఎందుకు ఇప్పుడు సడన్ గా ఈ అమ్మాయి నాకు వద్దు అని అనుకుంటున్నావు? ఏం జరిగింది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? స్పష్టంగా చెప్పు. ఇప్పుడు వద్దు అనుకున్నది కదా సార్. ఎప్పుడైనా ఇది 7 సంవత్సరాల కింది మాట. ఎప్పుడైనా ఈ అమ్మాయిని ఇష్టపడి చేసుకున్న అమ్మాయిని ఎందుకు వద్దు అనుకుంటున్నావు? నీకేం
బాధ కలిగింది ఒకసారి చెప్పు నాన్న నాకు. బాధ కలిగింది అంటే ఒక్క రోజులో లేకపోతే 2 రోజులు లేకపోతే ఇంకో నెలలో తీసుకున్న నిర్ణయం కాదు సార్. ఉమ్. ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్లో వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు ఏం సాధిద్దామని వాళ్ళు అలా కేసులు పెట్టడం, పోలీస్ వాళ్ళకు నా మీద ఇప్పుడు కాదు నాన్న, ఆ, పెళ్లి చేసుకున్నాను. సంసారం చేస్తున్నారు. అభిప్రాయ భేదాలు ఎక్కడ వచ్చినాయి? అభిప్రాయ భేదాలు అనేది మాకేమి జరగట్లేదు సార్. ఉమ్. ఏ కాడికి తనకు నా ఫ్యామిలీ వాళ్ళ వల్ల, మా ఫ్యామిలీ వాళ్ళంటే తనకి ఇబ్బంది. తనకు ఒకటే కూతురు వాళ్ళ నాన్నకు. ఉమ్. సో అల్లుడితో పాటు వాళ్ళు, నా భర్త, వాళ్ళ అమ్మ నాన్న, తను ఇట్లా సపరేట్ ఫ్యామిలీ అన్న కళకు అన్నట్టుంది అనుకుంటాను సార్. కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి నీతో ఏముంది, పెళ్ళయింది, ఇప్పుడు ఏముంది, ఈ ఇంట్లో నేను ఉండను వేరే ఉంటానందా? వేరే ఉంటాను అని అనలేదు సార్. చెప్పా పెట్టకుండా ఒకరోజు ఒక బర్త్డే ఫంక్షన్కి తీసుకోకపోవడం వల్ల వాళ్ళ మమ్మీని నెక్స్ట్ డేనే పిలిపించి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకొని వెళ్ళిపోయడం జరిగింది. జరిగిన 2 days తర్వాత నేను వెళ్ళిన. వెళ్ళి ఏంది కారణం ఏంది, ఎందుకు వచ్చేసినావు, చెప్పా పెట్టకుండా అట్లా ఎట్లా వచ్చేసినావు, అది పద్ధతి కాదు కదా, అది ఇది అని మాట్లాడితే, మీ ఇంట్లో నేను ఉండను, మీరు ఇస్త్రీ చేస్తారు, రేకుల రూమ్ మీది, దొడ్డు బియ్యం తింటారు మీరు, నేను మా కూతుర్ని నేను ఆ ఇంట్లో సంసారం చెయ్య, మీ అమ్మ వాళ్ళతో నేను ఉండను, నువ్వు కాల్ చేసి వస్తే ఉంటా, లేకపోతే లేదని 1 off సడన్గా. ఇప్పుడు కారణం నాకైతే, నా మనసు కూడా కారణం కావాలి కదా సార్, సపరేట్ సంసారం పెట్టాలంటే ఏదో ఒక లాజిక్ అయితే ఉండాలి కదా ప్రతిదానికి. అడిగావా మరి? లాజిక్ అడిగితే అయితే చెప్పింది, నేను వాళ్ళతో ఉండను, రేకుల రూమ్, మా అమ్మ వాళ్ళు కొడుతురు తిరుతురు అని ఇది తను కూడా చెప్పలేదు. మీ అమ్మ వాళ్ళతో గొడవ అని కూడా చెప్పలే, కష్టపెడుతూ నా కూతుర్ని అని వాళ్ళకి ఫీలింగ్ వచ్చిందా మరి ఏందో. అదే సార్ దాంతో మేము మీ అమ్మ వాళ్ళతో ఉండము, ఆ ఇంట్లో ఉండము, వాళ్ళతో ఉండమని చెప్పి నాకు క్లియర్ కట్ చెప్పారు. నాకైతే ఇదిగో కారణం చెప్పు, ఉండడానికి నేను రెడీ, నువ్వు కారణమే లేకుండా నువ్వు నీ అంతా నువ్వు అంటే నేను అట్లా రాలేను, వదిలి వచ్చే పరిస్థితి నాది లేదు. ఇప్పుడు నా ఇన్కమ్ ఏంది, నా ఆర్థిక పరిస్థితి లేదు, నా క్యాల్కులేషన్ అయితే ఉండాలి కదా సార్, మనకు ఎంత లేదు చూసినావు కదా అని చెప్తే తను ఒప్పుకోలే. నేను చచ్చినా ఆ ఇంటికి అయితే రానని చెప్పి వాళ్ళ డాడీతో నా మాట సరికి నేను పంపినయ్యా నా కూతుర్ని అని చెప్పి అనేసరికి నేను ఆ రోజు వచ్చేయడం జరిగింది సార్. వచ్చేసింది 3 months అయింది. 3 months పీరియడ్ నడుస్తుంటే నేను ఒక రోజు వాళ్ళు ఇట్లానే మనకు చుట్టాల ద్వారా తెలిసింది ఏంటంటే మీ మీద వాళ్ళు 498 కేసు అట్లా పెడదామని అనుకుంటారు అని చెప్తే, అరే ఇదేం తలనొప్పి, మనం ఏం చేయండి, మనకెందుకు ఈ తలనొప్పులు అని ఒక భయంతోనే అనుకోండి సార్. భయంతోనే ఎందుకు ఇట్లా సలహాలు తీసుకొని వెళ్ళిన లాయర్ దగ్గరికి. సార్ ఇది పరిస్థితి సార్, ఏది చేయకుండా ఇట్లా ఆమె అనుకుంటుంది, ఏం చేద్దాం సార్ మరి అంటే, లీగల్ నోటీస్ పంపించండి అని చెప్పి లీగల్ నోటీస్ ద్వారా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది, ఇంటికి తిరిగిరా అని. లీగల్ నోటీస్ పంపిస్తే వాళ్ళు దానికి జవాబు చెప్పకుండా, నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తనే ఒక ప్రశ్న వేసేసింది. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసి బేగంపేట్ పోలీస్ స్టేషన్లో 1 off సడన్గా వాళ్ళ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది ఐడియా లేదు. నన్ను మాత్రం మార్నింగ్ 5 o'clock డోర్ కొట్టేసి ఇట్లా బేగంపేట్ PS నుంచి వస్తున్నాం, వచ్చి లేడీ పోలీసులు వచ్చాను, నన్ను ఒక్కనే ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు సార్. అంత మార్నింగ్ 10:30, 11 o'clock అట్లా CI మేడం వచ్చారు. మా అమ్మని పిలిపించాను, నాన్నని పిలవలే. మరి మీ కూతురు అదే ఇట్లా సపరేట్ సంసారం పెట్టాలి, మీ అత్త కోడళ్ళకు పడతలేదు, మీ ఆ కోడలికి ఇష్టం లేదు, సో ఎందుకు ఈ తలనొప్పులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైలు ఎందుకు, చెప్పినట్టు ఇంటి అయిపోతుంది కదా అని ఒక 1-2 వరకు మధ్యాహ్నం ఉండి ఒక ఒప్పందం పత్రం రాపించుకున్నారు సార్ నాతోనే. ఏది సపరేట్ సంసారం పెడుతున్నట్టు, మీ అమ్మ వాళ్ళకు మీ సంబంధం లేకుండా, మీ అక్క వాళ్ళకు నీ సంసారంతో సంబంధం లేకుండా మీరు వాళ్ళకు పోవడం కానీ వాళ్ళు మీ ఇంటికి రావడం కానీ జరగకూడదు అని చెప్పి ఒక ఒప్పందం పత్రం రాసుకొని వాళ్ళ నాన్న, మా బావ, మా అమ్మ, నేను సంతకాలు పెట్టినది ఒక బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్న తర్వాత దాన్ని బట్టే మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను పోకుండా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఒక 1.5 years తిన్నాను సార్, ముఖం కూడా చూడకుండా. అమ్మాయితోనే ఉన్నా, సపరేట్ సంసారం అయినాక తను ప్రెగ్నెంట్ అయింది. June 27th
పాప పుట్టింది. హాస్పిటల్లో ఈమె పుట్టిన నెక్స్ట్ డే రోజు మా అమ్మ వాళ్ళు తెలుసుకొని, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా సార్, ఎలా తెలుసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చి పాపను చూసి పోయి చేతిలో డబ్బులు పెట్టేళ్ళారు. చేతిలో డబ్బులు పెట్టి వెళ్తే వీళ్ళు మా అక్క మీద అప్పటికే వీళ్ళకు ఇక్కడ దాకా ఉంది. అది ఆ రీజను వీళ్ళు నాకు ఇప్పటివరకు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, బయట ఇప్పటివరకు బయటపడలేదు. ఆ రీజన్ ఎంత కారణం తెలియదు, ఇష్టం లేదు. గొడవలు పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళినాయి. తర్వాత పాపకు 3 నెలలు నిండిన తర్వాత పాపకు పుట్టెంటుకలని యాదగిరిగుట్ట వెళ్ళినాం. యాదగిరిగుట్టలో వెళ్ళి యాదగిరిగుట్టలో పాపకు పుట్టెంటుకలు తీయడం జరిగింది. తిట్టి తీసేసి అక్కడనే ఉండి నెక్స్ట్ డే బయలుదేరి ఒక నైట్ నిద్ర చేసి మార్నింగ్ మధ్యాహ్నంలో బయలుదేరినాం. వచ్చిన సాయంత్రం మా అక్కతో గొడవ. ఈమెకు మా అక్క గొడవ అయింది. నాకు ఫోన్ చేసి మీ అక్క వచ్చి ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, నోటి వచ్చి తిరుగుతుంది అని మా అక్క మీద లేనిపోనివి నాకు చెప్పడం జరిగింది. అసలు మా అక్క జోలికి నువ్వు ఎందుకు పోయినావు, ఆమెతో నీకేం అవసరం అని నేను చెప్పి, నువ్వు ఆడుంటే ఇట్లనే గొడవ పడతావు, నువ్వు వచ్చేసి అని చెప్పిన. నేను రాను అని క్లియర్ పక్కకి ఒక గల్లీ, నేను రాను అన్నది. రాను అన్న తర్వాత ఎందుకు రావు, ఆడనే ఉంటావా, ఉంటే ఉండు, ఎన్ని రోజులు ఉంటావు చూస్తా అని చెప్పి నేను అనడం జరిగింది. ఆ మాట కాస్త 2 నెలలు అయింది. ఏమంటారు, వంటకు కానీ ఫుడ్ కానీ ఇబ్బంది వల్ల, నాకున్న పరిస్థితుల వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినడం స్టార్ట్ చేశాను. వీళ్ళకి తెలిసిపోయింది. వెళ్తుండు, మాట్లాడుతుండు, తింటుండు, పంటుండు, ఇంకా అయిపోయింది సార్. ఇక ఇన్ని రోజుల నుంచి వాళ్ళు అనుకున్నది ఏందో ఇప్పుడు అవుతుంది ఏందో. ఇక పాప పుట్టేసింది, వీళ్ళందరూ మళ్ళీ కలిసిపోతారని, వీళ్ళందరూ మళ్ళీ ఒకటైపోయి రావడం పోవడం జరుగుతుంది అన్నతోనే ఒకరోజు వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చి, మేము ఏదైతే పెళ్ళికి పెళ్ళి ఇప్పుడు మేము పెట్టిన సామాన్లు వాళ్ళు పెట్టారు, బడి బాసనలు పెడతారు అసలు ఆచారం ప్రకారం, అవి ఇచ్చేసాయి, నాకు ఇచ్చేసాయి, నా సామాన్ నేను తీసుకొని వెళ్ళిపోతా అండి, నీతో సంసారం చేయను. ఎవరెవరు అన్నారు అన్నమాట? తను వాళ్ళ తమ్ముడితో వచ్చి ఇచ్చేయమంటే ఏంది అంటే, నేను నీతో ఉండను, నేను నీతో సంసారం చేయను, నా బతుకు నేను చూసుకుంటా, మీ అక్క వాళ్ళతో నువ్వు కలిసేసి నన్ను చంపేస్తావు, నేను ఉండను అని చెప్పేసి సామాన్ తీసుకెళ్తా అంటే, నీది నువ్వు తీసుకెళ్ళు, నాకేమి ఇబ్బంది లేదు, ఓ పేపర్ మీద రాసేసి మీ సామాన్ నువ్వు తీసేసుకోవాలంటే, తను నోటికి వచ్చి మాట్లాడి ఆ రోజు ఒక సీన్ క్రియేట్ అయ్యింది సార్. తనని నేను మాట అనడం, చెంప మీదకి కొట్టడం, తను ఒక గలీజ్ మాట అనడం వల్ల జరిగితే ఆమె వెళ్ళిపోయింది. ఇక సరే మనం తప్పులు చేయడానికి ఎవరు శిక్షిస్తారు, సరే చూద్దాం ఇలా అని చెప్పి, మనకి ఈమెతో వద్దు ఇక జీవితం అని చెప్పి నేను డైవర్స్ అప్లై చేసిన, డైవర్స్ నోటీస్ ఆమెకి వెళ్ళింది. డైవర్స్ నోటీస్ అందిన ఒక 1 వీక్ ఎగ్జాక్ట్గా నేను డిసెంబర్లో డైవర్స్ నోటీస్ పంపించిన, తను January 5th సరూర్నగర్ WPS పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నీ పిల్లం ఇట్లా నీ కేసు పెట్టింది, మరి ఏమంటావు అంటే, మేడం నేను ఆల్రెడీ తీసేసుకున్న నిర్ణయం, నేను తనతో నా జీవితాన్ని ఇక ముందు కొనసాగించదలుచుకోలేదు, నేను దానికి దాని వల్ల నష్టమా లాభమా అనేది నేను బేరీజ్ చేసుకోలేదు, నేను ఏదైనా అనుభవించడానికి రెడీ, నేనైతే జరగను. అంటే మరి పాప ఉంది కదరా ఎట్లా న్యాయం చేస్తావు, మరి మీ పిల్లానికి ఏదో ఒక దారి చూపించింది అంటే అవగాహన కూడా వచ్చింది సార్. 4 లక్షలు అట్లా ఒక అవగాహన కూడా వచ్చింది. వాళ్ళు 4 lakhs కూడా ఎట్ ఏ టైం కట్టమని చెప్పినారు సార్ మనకు. అంటే ఇప్పుడు నా వల్ల కాదు మేడం అని చెప్తే అప్పుడు FIR బుక్ చేశారు సార్. FIR బుక్ చేస్తే 498 కేసు, 504, 3 and 4 DP యాక్ట్స్ కింద కేసు బుక్ చేసేసి, సంబంధం లేని మా అక్కల్ని కూడా ఇన్వాల్వ్ పేర్లు పెట్టేసి, మా అమ్మ నాన్న పేర్లు పెట్టేసి కేసు బుక్ చేస్తే నన్ను 4 రోజులు జైలుకి పంపించారు. బెయిల్ వచ్చింది. 4 రోజుల తర్వాత బెయిల్ మీద వచ్చేసిన. 4 రోజులకే వచ్చేసినాక కేసు ఫైట్ చేస్తున్నాయి. 498 కేసు తిరుగుకుంటూ ఒక్కొక్క నెల 7 తేదీలు ఉంటుండే కోర్టుకు తిరగాల్సినవి. 7 MCలో 4,1500 పాపకు 3,000 ఆమె కట్టాలని తీర్పు జారడం జరిగింది. తీర్పు జరిగి కూడా ఇప్పుడు 498 కట్టేసి అదే
కేసు అయిపోయి కూడా 2 years అయిపోతుంది. సో ఇంత జరిగినా కూడా నేను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నా. ఒక గుడ్డి నమ్మకంతో, ఒక మొండితనంతో ఏదైనా కానీ అనుభవిద్దామని అనుకున్న ఒక ఆలోచనే నన్ను 7 సంవత్సరాలు నన్ను నడిపించింది, ఇక్కడ కూర్చోబెట్టింది. కోర్టు చెప్పారు కదా, ఈ అమ్మాయి నెలకు 1500 ఇమ్మని, అమ్మాయి నెలకు 3000 ఇమ్మని. ఇస్తా ఉన్నావా? ఇస్తున్నాను సార్. ఎవ్రీ మంత్ ఇస్తున్నావు? ఎవ్రీ మంత్ ఇస్తున్నా. కొంచెం మధ్యలో డబ్బులు కొంచెం ఆపడం కూడా జరిగింది. వాళ్ళు నన్ను 1 month జైలుకు పంపించారు సార్. డబ్బులు కట్టలేదని. ఇది జరిగింది. ఇప్పుడు ఫైనల్ గా నీ నిర్ణయం ఏంటి నాన్న? ఫైనల్ గా నిర్ణయం ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నా, ఫైనల్ నిర్ణయం తీసేసుకున్నా. ఇక కలవడం అనేది జరగదు సార్. అది జరగదు. కోర్టులో విడాకులు వస్తే విడిపోతాను లీగల్ గా. ఇప్పుడు ఆ అమ్మాయి నేను విడిపోనండి, నేను హైదరాబాద్ లో కలిసే ఉంటున్నా, వచ్చి వెళ్ళిపోతున్నాడు ఏదో ఒక అర్థం చెప్పి నాకు నా భర్తే కావాలి, నా భర్త ఎక్కడ ఉంటే అక్కడ నేను వెళ్ళిపోతాను అని అందనుకో అన్నది. ఇప్పుడు కాదు, నీ జీవితం ఎట్లా ఆడుతున్నాయి భవిష్యత్తు. నేను అది ప్రత్యేకించి నేను ఏం టైం బాండ్ పెట్టుకోలేదు సార్. అనుకోలేదు కాబట్టి కదా నాన్న. ఆ అమ్మాయి సరే తిరుగుతూ ఉంటది, నువ్వు తిరుగుతూ ఉంటావు, నీ బాధపడతారు. అమ్మ అడుగు మరి ఈ అమ్మాయి పరిస్థితి సార్. అమ్మాయి పరిస్థితిలో నాది ఎంత కాదన్నా నా తప్పు ఉంది. తప్పు ఉందని కాదు అక్క. ఇప్పుడు 3 పిల్లలు కొట్టుకొని పిల్లల్ని బయలుదేశారంటారే, మీతో డిస్టర్బ్ అయ్యారు. నేను కాదు అట్లా, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నా. కానీ ఈ పిల్ల ఏంటి నాన్న, ఈ పిల్ల బతికెట్లా? నేనేం చేయాలి సార్? ఇప్పుడు కోర్టుల చుట్టూ తిప్పుతూ, జైళ్ళ చుట్టూ తిప్పుతూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతుంటే నేను వాటి నుంచి తప్పించుకొని బయటపడాలా, లేకపోతే వాటి నుంచి బయటపడి ఈమె పరిస్థితి ఏంది అని ఆలోచించే అంత శక్తి నాకు ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? మీరే చెప్పండి. నువ్వేం చెప్పాలనుకున్నావు స్పష్టంగా చెప్పావు. నీ మాట విన్న తర్వాత నాకేమనిపిందంటే ఇది 3 పిల్లల సమస్య కాదు, ఎక్కడికో ఏదో జరిగి 3 పిల్లల మధ్య చుచ్చు రగిలింది అని నాకు అనిపించింది. కానీ నువ్వేం చెప్పావో మొత్తం నేను విన్నా. అలా ఒకసారి కూడా ఆ అమ్మాయి మరి ఏం చెప్పొద్దు. నీకేంటంటే ఆ అమ్మాయి మెంటాలిటీ ఇది ఫైనల్. ఎందుకంటే ఇక్కడ మేము ఏ డబ్బు ఆశించో కాదు, ఒక కుటుంబం బాగుండాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది మాది. ఏనా? అది ఒకసారి అడిగితే నీకు కూడా నీ క్లియారిటీ ఉంది, నీకు తెలియని నిజాలు కొన్ని ఉన్నాయేమో ఒకసారి కనుక్కుందాం. ఏనా? అమ్మా నవనీత ఒకసారి రామ్మా. అమ్మా నువ్వేం చదువుకున్నావా? ఓపెన్ స్కూల్లో 10th రాసిన ఎగ్జామ్ పాప పుట్టినాక. నువ్వు ఇష్టపడే బాలరాజు పెళ్లి చేసుకున్నావు అమ్మా. ఈ సంబంధం చూసింది బాలరాజు అక్కయ్యగా? అక్కయ్య సార్. ఏ సంబంధం అయితే నువ్వు మంచి అమ్మాయివి అని వాళ్ళ తమ్ముడికి చెప్పి, వాడు మంచోడని నీకు చెప్పి ఈ పెళ్లి చేసింది అక్క ఉంది కదా, ఆ అక్కతో నీకు మంచి సంబంధాలు ఉన్నాయి? ఎప్పుడు ఫస్ట్ మంచిగానే మాట్లాడుతున్నాడు, ఇప్పుడైతే ఫైటింగ్ ఉంది సార్. ఇప్పుడైతే మాట్లాడతలేదు. ఏం జరిగింది? నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు విడిపోయారు చెప్పు సార్. పాప ఫస్ట్ పెళ్ళైన ఫస్ట్ నెలకు ప్రెగ్నెంట్ ఉండే సార్, నేను కడుపుతున్నాను. అయినాక యాదగిరిగుట్ట పోయినాం సార్. మేము యాదగిరిగుట్ట పోయినాక అట్లా జర్నీ చేసి అబార్షన్ అయిపోయింది సార్. అబార్షన్ అయిపోయినాక ఈయన ఏం పని చేస్తలేడు సార్. మేము మేము ఇస్త్రీ చేసుకుని మేము బతుకుతాం. అయితే ఈయన ఏం పని చేస్తా, పని డ్యూటీ చేస్తున్నా అని చేసుకున్నాడు సార్. పెళ్ళి జాబ్ ఉంది, సిడి షాప్ ఉంది, జాగా ఉంది అని చెప్పి అని పెళ్లి చేసుకున్నారు సార్. కానీ ఏమీ లేవు సార్. మా చేసి పెడితే తింటుండు, తిరుగుతుండు, వస్తుండు సార్, అంతే. ఇక వాళ్ళ మమ్మీకి నాకు నొల్లు వచ్చింది, కట్నం చేపటికి నొల్లు వచ్చింది సార్. 10 అయినాక దీపావళి వచ్చింది సార్. అది నాకు కట్నం కావాలని వీళ్ళ మమ్మీ అన్నది. అది అబ్బాయి తెలుసా? అది తెలియదు, అబ్బాయికి తెలియదు. తర్వాత తెలిసింది సార్, నేను చెప్తే తెలిసింది. అదనం కట్నం కావాలని. మేము ఇస్తాను లేదు సార్. 3 లక్షలు కట్నం ఇచ్చినాం. మళ్ళీ అడిగింది అది నాకు కట్నం కావాలి. తర్వాత ఇక ఆమెకు నాకు కొట్లాట వచ్చి ఆమె నన్ను బయటకు నూకేసింది సార్. నా ఇంట్లో ఉండొద్దు, మీ ఆయన కష్టం చేస్తలేడు, నువ్వు కష్టం చేస్తలేవు, మా ఇంట్లో ఉండొద్దు అని బయటకు నూకేసింది. మా అమ్మకు అప్పుడే కాల్ చేసి నేను పిలిపించుకున్నా సార్. ఇక మా అత్తతో మా మమ్మీ కొట్లాట వేసుకుని మేమిద్దరం కొట్లాట మాట్లాడుకొని మా మమ్మీని నన్ను తీసుకొచ్చేసింది ఇంటికి. నోటీస్ పంపించింది సార్ లాయర్ నుంచి, ఇంట్లోకించి డైమండ్ తీసుకొచ్చింది అని నోటీస్ పంపించింది సార్.
నీ మీద కేసు పెట్టాడు. కేసు పెట్టిండు. నీ భర్తే. ఆ. ఒకసారి మా ఈయన ఫ్రెండ్ ఒక ఆయనని తీసుకొని వచ్చింది సార్. తీసుకొని వచ్చిన నేను ఆ ఇంట్లోకి అయితే రాను, నువ్వు పని చేయవు, నేను చేయను, ఇద్దరు కిరాయికి తీసుకుందాం. మా అత్తగారికి సొంత ఇల్లు అయితే లేదు సార్, రెంట్ ఇల్లే. నేను ఇద్దరం కలిసి రెంట్ కట్టుకుందాం, అలాగుందాం అన్న. ఆహా అట్లయితే రాను, నేను ఉండను, మా అమ్మతోనే ఉంటాను అని అన్నాడు సార్. అయితే వీళ్ళ అక్క వచ్చింది, వీళ్ళ అక్క వచ్చి కొట్టింది నన్ను. కొట్టింది, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సార్. ఇస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏమన్నా ఇక్కడ కాదమ్మా ఫ్యామిలీ మాట, బేగంపేటకు పోండి అని చెప్తే ఈయన ఫోన్ చేసి పిలిపించింది సార్. ఆడ ఏం చేసిన కౌన్సిలింగ్ చేసినాక అలాగుంటానని రాసిచ్చింది సార్. అలాగున్నాక కాపురం పెట్టినాక ఏం పని చేస్తలేడు సార్. నేను అన్న ఎక్కడన్నా షాప్ చూడు, ఇద్దరు ఐరన్ చేద్దాం అని అన్న. అయితే లేదు, కారు కొని మీ అమ్మ నాన్నని పెట్టి కారు కొనిమాను, కారు అయితేనే నడుపుతా, నేనైతే ఏం చెయ్యను అని అంటే సరే అని మా డాడీ అప్పు తీసుకొచ్చి 3 లక్షల అప్పు తీసుకొచ్చి కారు కొనిచ్చింది సార్. అప్పు కిందికే, కట్నం కిందికి కాదు సార్, అప్పు కిందికే కొనిచ్చిండు. అది నడుపుకుంటూ ఉంటుండు సార్. ఇంత నాకు ఒక పైస ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. పాప కడుపులో పడ్డది సార్. పాప కడుపులో పడ్డానికి మమ్మీ వాళ్ళే చూపించిండు, శ్రీమంతం అంతా వాళ్ళే చేసిండు. 3 నెలల పిల్లప్పుడు యాదగిరిగుట్ట పోయినాం సార్. పుట్టెంటుకలు తీసుకొని వచ్చినాక గణేషుని పండుగ వచ్చింది సార్. గణేషుని పండుగకు నేను వస్తా, 11 రోజులు అయినాక గణేషుని వేసి వచ్చినాక తీసుకెళ్తాను అన్నాడు సార్. ఇదే మాట ఈయన పోయిన 2 రోజులకు నాకు డైవర్స్ నోటీస్ ఎల్బీ నగర్ నుంచి పంపించింది సార్. ఏమనంటే మా ఆడపిల్ల పుట్టింది, నాకు వద్దు, మా అమ్మ వద్దంటుంది, మా అక్కలు వద్దంటుండు అన్నాడు. అప్పటి నుంచి ఇక కోర్టు నుంచి నడుస్తూనే ఉంది సార్. అదే జరిగింది. అదే నేనేమనంటే నీకు ఎవరు ఉన్నారు, నన్ను వాళ్ళు పిల్లలు పుట్టకపోతే నన్ను సాదుకున్నారు సార్. అందరు తెలుసు, మా అమ్మ రిలేషన్కి తెలుసు, మా డాడీ వాళ్ళకు అందరికీ తెలుసు సార్ సాదుకున్న పిల్లని. అప్పుడు తెలియదా సార్ సాదుకున్న పిల్లని? ఊకి చీటికి మాటికి వాళ్ళ అమ్మ ఈయన అదే అంటారు, నువ్వు సాదుకున్న పిల్ల, నీకు అనాథవు ఎవడున్నాడు నీకు? ఇప్పుడు నీకేం కావాలి? నేను సంసారం పోతాను నేను అంటున్నా, ఆయన వద్దంటుండు సార్. మా ఏందో చూపెట్టుకోను, మా పాపని నన్ను ఏం చేస్తారు అంతే. నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు నీ భర్త మీద? నేను పెట్టినా సార్. నువ్వు చాలా పెట్టావుగా మరి? నేను కూడా పెట్టినా. ఇంకెన్ని కేసులు పెట్టావు ఆయన మీద? అది ఒకటే సార్, ఇప్పుడు మెయింటెనెన్స్ ఒకటే నడుస్తుంది. ఆయన మళ్ళీ విరాకులో కేసింది కదా సార్, అది డిస్మిస్ అయిపోయింది. డిస్మిస్ అయిపోయినాక నాకు మెయింటెనెన్స్ శాంక్షన్ అయితే డిస్మిస్ అయిపోయింది. మళ్ళీ ఆయననే మళ్ళీ ఇప్పుడు నాకు నోటీస్ పంపించిండు. నీ మీద నువ్వు డైమండ్ కాయేసావని అతను కేసు పెట్టాడు. ఫస్ట్ అతనే పెట్టాడు. అట్లనే పెట్టిండు సార్, పేపర్లు కూడా ఉన్నాయి. డైమండ్ ఎత్తుకెళ్ళి కేసు పెట్టావా? ఇప్పుడు నేను ఇప్పుడు తనేమో కావాలనుకుంటుంది కదా, అనుకున్నప్పుడు జరిగిన తప్పులు జరిగిపోయింది, తప్పు అయిపోయింది, అయ్యింది అని క్షమించమని వస్తారా? లేకపోతే అవే అబద్ధాలు ఆడుకుంటా మళ్ళీ ఇప్పుడు నా మీద నిందలు వేయడంలో, ఇప్పుడు నా ముందే ఇన్ని అబద్ధాలు ఆడుతుంది సార్. అబద్ధాలే సార్, క్లియర్ కట్ అబద్ధాలు. ఇప్పుడు లీగల్ నోటీస్ పేపర్ సార్, దాంట్లో ఏముందో చూడండి. నేను చెప్పిన మాట కాదు. నువ్వు డైమండ్ ఏం పెట్టలా? లేదు సార్. కాదమ్మా, ఇప్పుడు తప్పు నీదా నీ భర్తదా పక్కన పెట్టు. ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి ఆ మొఖాన్ని కొట్టి, సరే ఇచ్చారు, ఇష్టం లేదనుకో, ఆ 100 పక్కన పెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఆ 100 తీసుకెళ్ళి ప్రత్యేకంగా మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ మొఖాన్ని కొట్టి ఇలాంటి మొఖాన్ని కొట్టలేదు సార్, అలా పెట్టేసి వెళ్ళిపోయింది అంతే. కాదమ్మా, నేను అంటాను, ఏ కాపురం చేసే ఆడపిల్లైనా 3 కావాలనుకుంటే, 3 పెళ్ళాం కావాలనుకుంటే 100 ఇచ్చిందనుకో, కానీ వాళ్ళ పాపని అడైపోతారు అని కాము ఉండాలి కదా. అంత ఉక్రోషం ఎందుకు నీకు? ఆ మాట అంటే నేను ఇచ్చిన సార్ 100 ఆ రూపాయలు. మాట ఎవడో అన్నారండి, నీ భర్త కదా నీ ముఖ్యం, మిక్క కాదుగా, వాళ్ళ అక్క కాదుగా నీకు కావాల్సింది. ఎవరు కాపురం పోయింది? మీ అమ్మ మీ నాన్న కాపురం పోయిందా? ఆ ముసలి మిస్త్రీ చేసుకుంటా ఉంది, వాళ్ళ అక్క వాళ్ళ బావతో ఉన్నాడు. నాశనం అయిపోయింది నువ్వు, ఆ పిల్లోడు. ఈ పిల్ల పుట్టింది, పిల్లంత బంగారం లాగా ఉంది చూడు, అతను నా సేమ్ గోల్డ్ లాగా ఉంది. ఇప్పుడు ఆ పిల్ల అతను నా వద్దు, ఇక నా జీవితం ఇలాగే ఉంది సార్ అన్నాడు. ఆ నిర్ణయకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? విడాకులు పెళ్లి చేసుకుంటావా? ఈ పిల్ల ఏం చేస్తావు? అతను విడాకులు పెళ్లి చేసుకుంటాడా? ఈ పిల్లలు ఏం చేస్తారు? నేను చూస్తున్నా, ఇందులో పెద్ద తప్పు లేనే లేవు. దుర్మార్గం అంటే ఇగో, గర్వం, పట్టుదల, పంతాలు,
పౌరుషం, వీటి వలన మీ కాపురం నాశనం కాబోతుంది. ఆల్రెడీ నాశనం అయ్యే స్టేజ్లో ఉంది ఇది. ఇది నాశనం అయిపోయిద్దా చచ్చిపోయిద్దా వేరే మ్యాటర్. ఇప్పుడు నువ్వు విడిపోతావు, నీకు డబ్బులు ఇస్తాడు, 1,00,000 2 3 ఎంత ఉంటే అంత ఇస్తాడు. నువ్వు బాగుంటావా? నువ్వు డబ్బుతో కాపురం చేస్తావా? ఎవ్వరు చెడగొట్టలేదు. మీ వలనే, మీ బుర్రలో ఉన్న మట్టి వలన, మీ బుద్ధి వలన అతనికి ఎలా అయిపోయారంటే ఏమీ చేయలేని పరిస్థితులు అయిపోయి, ఇప్పుడు నాకు విడాకులు వస్తే ఏంటి సార్, రాపోతే నేను ఎట్టుంటే ఎవడు అడిగాడు నన్ను. నీ మాటలు విన్నా, అతని మాటలు విన్నా, అతని మాటల మొత్తం నీకు చెప్పా, నీ మాటల మొత్తం అతను స్వయంగా విన్నాడు. మధ్యలో ఈ బిడ్డ ఉంది. ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు నువ్వు చెప్పు. నేనంటే మంచిదాన్ని కానా అని చెప్తుండు కదా సార్, అన్ని అబద్ధాలు చెప్పిందని చెప్తుండు కదా. మా పాప ఏం చేసింది సార్? మళ్ళీ 3 నెలల పిల్లప్పుడు ఇడిచిపెట్టిపోయింది సార్. ఇంత తిరుగుతుంటే కూడా పాపని ఎత్తుకోడు. మళ్ళా నువ్వు ఏం అడగాలనుకున్నావు డైరెక్ట్గా బాలాజీ ఉన్నావు, నీకు ఆన్సర్ చెప్తారు కదా, అడుగు. నువ్వేం తప్పు చేయలేదు ఆయన చెప్పు. ఏం చేసిన తప్పు? ఆమె చేసిన తప్పు ఆ పోలీస్ స్టేషన్లు, ఆ కోర్టులు, ఆ జడ్జిలు చెప్తారు సార్. జడ్జిలు నా చుట్టాలా? పోలీసు వాళ్ళు నాకు బంధువులా? వాళ్ళు కొట్టమంట కొట్టడానికి నేను సార్ ఇప్పటికి కూడా ఆమె తన తప్పు తను ఒప్పుకోవట్లేదు సార్. మరి నువ్వు చేసిన తప్పు? మళ్ళీ తప్పు చేసినంతో మళ్ళీ ఇంకెందుకు సార్ ఆమెకు? మరి తప్పులు చేసడంతో ఇంకెందుకు ఆమెకు? నా పైసా పనికి వచ్చింది, నా కారు పనికి వచ్చింది, నా సొమ్ము అంత పనికి వచ్చింది. ఆ కారు వాళ్ళే ఇచ్చారా? అసలు కారే నాది కాదు సార్. మరి ఎవరు పోలీస్ కొనిచ్చిన కారు? ఎంక్వైరీలో ఇప్పుడు ఆ కారు తోలేవు నువ్వు? ఆ ఎవరిదా కారు? రవికుమార్ అని శాండ్ బిజినెస్ చేస్తారు సార్. ఆయన కారు నేను డ్రైవింగ్ చేసేది. కొనిచ్చింది ఎవరు? కొనిచ్చింది కొనియలేదు అసలు? లేదు సార్, కొనిచ్చిన దానికి ఇప్పుడు సంబంధం ఏముంది సార్? అది వీళ్ళ నాన్న కొనియలేదు అనేది నిజము. ఇప్పుడు కార్ మ్యాటర్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు కలిసి ఉండడం అనేది పోయింది, కార్ మ్యాటర్ ఎందుకు అంటే డబ్బుల గురించే మాట్లాడుకుందామా? నేను మాట అంటా అంటే మనం కూడా ఇప్పుడు ఒక మనిషిని ఏమైనా కావాలనుకున్న ఉద్యమం వేరే మిషన్ మన గురించి ఒక ఆ అమ్మాయి పొరపడైతే ఎత్తి చూపించి స్పష్టంగా వెళ్ళిపోవడం ఒక పద్ధతి. ఏమి లేకపోతే మా నాన్నే మా అమ్మ నాన్న డబ్బులు ఇచ్చి ఆ కారు కొని పెట్టారంది కరెక్టా కాదా? కాదంటాడు అమ్మాయి. యాక్సిడెంట్ చేస్తే మళ్ళీ ఎవరు ఇడిపించండు? కార్ యాక్సిడెంట్ అయితే మీ నాన్న ఇడిపించింది సార్ బెయిల్ మీద. ఓనర్ రావాలి కదా సార్? మళ్ళీ ఎఫ్ఐఆర్ లో ఎవరి పేరు మీద ఉంది, ఓనర్ ఎవరు వచ్చిర్రు, సంతకం పెట్టి ఓనర్ ఎవరు ఇడిపించుకుపోయారు అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా సార్. ఆయన దగ్గర మేము కొన్నాం సార్ కారు, నా పేరు మీద చేస్తా అని చేయలేదు సార్. అన్ని మాటలు మాట్లాడుతుండు. మన ఆయన ఈయనకు అప్పించింది సార్, 3 లక్షలు ఇస్తే ఈయన కొన్నాడు. కారు ఇప్పియలేదు అనేది నిజం సార్. చేతికి క్యాష్ ఇచ్చింది అనేది నిజం సార్. ఎంత ఇచ్చారు? 1,00,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయల? ఎంత నాన్న? 3 లక్షలు ఇచ్చింది సార్ కార్కి. నిన్ను నమ్ముతా, ఒక ప్రామిస్ అయితే నేను నమ్ముతా. ఈ విషయం ఏ ప్రామిస్ అయినా ఇదో నీ కూతురు కదా, కూతురు మీద ప్రమాణం చేసి నాకు వాళ్ళు ఇచ్చింది 1,03,000 కదా. కొట్టే 1,50,000 ఇచ్చా. ఎంత ఇచ్చారు కరెక్ట్ చెబుతు. కొట్టే కూర్చోమ్మా, బిడ్డ ఆ చేతి కొట్టే కొట్టే చెప్పు. నాకు 3 లక్షలు ఇవ్వలేదు. ఎంత ఇచ్చారు? 1,50,000. అమ్మ 1,50,000 అని చెప్పి కూర్చున్నా. ఇది నేను నమ్ముతున్నా. నీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే అతను మామూలుగా అయితే 1,00,000 అనేవాడిగా కొట్టేసి 1,00,000 నాకు ఇచ్చారు సార్, నా కూతురు మీద ప్రమాణ సాక్షి అన్నాడు. నువ్వు నమ్ముతావా? అబద్ధం. అది అబద్ధం సార్. అది 3 లక్షలు మన డాడీ ఇచ్చాడు సార్. 3 లక్షలు మేమ్మ మీ నాన్న పిలుద్దామా? బాలరాజు అత్తమామల్ని ఒకసారి పిలవండి. సార్ మీ పేరు? చంద్రయ్య. అమ్మ మీ పేరు? లక్ష్మీ నరసమ్మ. అమ్మ లక్ష్మీ నరసమ్మ సార్. లక్ష్మీ నరసమ్మ. అంతేగా? మీ చంద్రయ్య గారు అరుచుకోవడానికి గొడవలకు వద్దు. మేము కూర్చున్నట్టు మీ ఇంట్లోనే అల్లుడు మేము కూడా వచ్చినట్టు అలాగా స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటాం. వీళ్ళిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు, స్వయంగా చెప్పారు. చివరికి ఎంతవరకు వచ్చిందని లాస్ట్లో కారు కొనటానికి సార్ నాకు 1,50,000 క్యాష్ ఇచ్చారు, ఇది వాస్తవం అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఏ అమ్మాయి వల్ల వీళ్ళిద్దరు పెళ్ళయిందో ఆ అమ్మాయివే వీళ్ళ మధ్య పెద్ద విలన్లా తయారైంది. ఎట్లయింది అనేది నాకు తెలీదు. మీ అమ్మాయి చెప్పే వర్షన్ కరెక్ట్ లేదు, ఈయన చెప్పే వర్షన్ కరెక్ట్ లేదు. నీ ఒపీనియన్ ఏంటి? ఈ గొడవ వీళ్ళిద్దరు విడిపోవడానికి, ఇంత గ్యాప్ రావడానికి ఎవరు కారణం? ఏంది కారణం? వాళ్ళ అక్క బావ మురళి ప్రమీల వీళ్ళు కార్యకర్తలు వీళ్ళే. ముందు వాడు పెళ్లి చేసిన వీళ్ళే. మళ్ళీ వీళ్ళని నిరగొట్టేది కూడా వీళ్ళే.
ఎందుకు విడగొట్టారు? ఇక అది వాళ్ళకి తెలియాలి సార్, నేనేం పాపం చేయలేదు సార్. నేను నాన్న, ఎందుకు విడదీయాలనుకున్నారు? ఎందుకు కలిపారు? ఎందుకు విడదీయాలనుకున్నారు మీకేం తెలుసా? అది తెలియగానే కదా సార్. తెలీదు. కానీ వాళ్ళే విడగొట్టారని మీకేం తెలుసు? ఇంటికి వచ్చి కొట్టింది నాయన. ఎవరు? కాదు నాన్న, ప్రమీల. అది ఎప్పుడు చెప్తున్నారు మీరు? బిగినింగ్ లో విడిపోవడానికి వాళ్ళే కారణం అన్నప్పుడు ఏ కారణంతో విడగొట్టారో చెప్పుకోండి నాకు తెలిస్తే. ఆ సంఘటన ఏం జరిగింది? ఈ అమ్మాయి వచ్చి రెస్పెక్ట్ ఇవ్వట్లేదనా? ఈ అమ్మాయి వచ్చి ఏమైనా బ్యాడ్గా మాట్లాడుతుందనా? ఏంది కారణం నాన్న మీకు తెలుసా ఏమన్నా? వీళ్ళకి తెలుసు సార్ అంత. ఎవరికి? మీకు తెలియదు, ఎప్పటివరకు తెలియదు మీకు. అమ్మ మీరు చెప్పమ్మా. అదే దా కారణమే నాకు ఇంతవరకు దాకా అంతు పట్టట్లేదు సార్. ఎక్కడనైనా కానీ ఎందువల్ల అని వచ్చింది, వీళ్ళు చేసడం కారణమేంది, నా ఇంటికి వచ్చి పిల్లని ఈమనడ కారణమేంది, మళ్ళీ వీళ్ళు వచ్చి నా ఇంటి మీదకి ఈమె వచ్చి కట్టడము, 3 నెలల బాలంత నుంచి స్టార్టింగ్గా కొట్టడం. ఇక ఇంటి మీదకి వచ్చడము, నన్ను కాదని ఏ మాట ఎట్లా నీతో సంసారం చేస్తాడో, వాడు ఎట్లా ఉంటాడో, ఎంతసేపు ఇదే మాట. అది ఎందుకోసం అంటుండ్రు మరి, ఆమె కారణం ఏం చూసిండ్రో నాకు అంత పట్టట్లేదు సార్. ముందుగా రావడం ఏంది, ముందుగా మరి నిలబడి పెళ్లి చేసడం ఏంది, మళ్ళీ నాకు నోటీస్ ఇవ్వడం ఏంది. నేను కాన్పుకు తోలుకొచ్చుకున్నా సార్. ఇక వచ్చిన మ్యాటర్ అది. కాన్పుకు తోలుకొచ్చుకున్నా. కాన్పు అయిన దాకా 3 నెలల పిల్ల అయిన దాకా మంచిగానే వచ్చిండు. ఏ రాత్రో ఏ పగలో నా భార్యను చూసుకుంటా, ఇది చూసుకుంటా అంటే నేనేసి ఎప్పటికో ఒక రాత్రికైనా పగలైనా వచ్చిండు. 3 నెలల పాప పడ్డది. 3 నెలలు అయింది పాపకు. యాదరుట్టకి వెళ్ళిన సార్. యాదరుట్టకి వెళ్తే పుట్టెంటుకలు తీసిన, మీ వాళ్ళకు చెప్పు బిడ్డ అంటాననేసి నేను చెప్పిండు. బియ్యం పోసేది ఉంది, కథ చెప్పించుకొని నేను పుట్టెంటుకలు తీస్తా బిడ్డ, మీ వాళ్ళకి చెప్పు అని ఈయన అన్నాడు. నాకు ఎవరు అవసరం లేదు, ఎవరితో నాకు పని లేదు అన్నాడు. అట్లా అనొద్దు బాబా, అట్లా అనొద్దు బిడ్డ, నీకు అందరు ఉన్నారు. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తురు. బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో మనం ఒప్పందం పత్రం రాసుకున్నాక అప్పుడు అయిపోయింది. అప్పటికి అయిపోయినాయి అవన్నీ. ఓ చెప్పు, ఇప్పుడు చెప్పు, అర్థమైంది. సో అయితే ఏమనుకొచ్చిందంటే చెప్పు బిడ్డ అన్నది. నువ్వు చెప్పు బిడ్డ అని ఈయన అన్నాడు. అంటే నాకు ఎవరు లేదు, నాకు ఎవరితో నాకేం పని లేదు, నా ఇష్టం, నా బిడ్డ. నేను ఇప్పుడు గణేశన్ పండుగ వచ్చింది సార్. గణేశన్ పండుగ అయిపోయింది. శ్రావణంలో ఎండింగ్లో బొమ్మను గణేశన్ వేసేసి వచ్చి నేను తీసుకుపోతా, ఉండని అమ్మాయి 4 రోజులు అన్నాడు. అంటే సరే బిడ్డ అన్న. ఎప్పుడు వస్తావు అంటే వీళ్ళు ఏదో మాట్లాడుకొని ఎక్కడో శ్రీశైలమో ఎక్కడో పోయి వేసేసి వస్తా అని చెప్పింది. చెప్పగానే సరే అంటే అనేసి ఈ పాపకు అక్కడ నీళ్ళు పడలేదు సార్. యాదరుట్టలో నీళ్ళు పడక ఎలర్జింగ్ అయింది. అది ఆయన చూసిండు. వాళ్ళిద్దరిని పంపించిన, పొద్దుగాల చూపించుకొని ఇంట్లో ఉండు, 4 రోజులు 3 రోజులకు వస్తా అని చెప్పిండు. ఇక తర్వాత ఈమెను దవాఖాన తీసుకొని ఈమె పోతున్నది. పోయినాక ఇక లక్క వచ్చిందా, నన్ను కాదని ఎట్లా నువ్వు వానితోటి ఎట్లా పోయినారు, ఎట్కలు తీసిండ్రు. ఆయనకి ఎవడు దిక్కులేడా, ఎవడు ఇది లేదా అనిగా తీసిండ్రు. ఇద్దరికి ఇక అక్కడ అయిపోయింది సార్ రోడ్డు మీద. ఇక అదేదో చేతిలో ఉంటే ఈమె నిసిరి కొట్టిందంట. ఎవరో బస్సులో అయ్యో మీ బిడ్డ ఆమె మురళి భార్య కొట్లాడుతుంది అని చెప్తారు కదా. వచ్చినాక ఇంకొక ఆమె పక్క ఆమెను పెట్టి ఈమెను కొడుతున్నారు. కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు, ఎందుకు అసలు అయింది, ఏమిచ్చింది వీనికి, నీ దవాఖాన పోమన్నా కదా అంటారు కదా. నన్ను కాదని ఎట్లా పోతావే, నన్ను కాదని నా తమ్మిని గుట్టకు ఎట్లా తీసుకుపోయినరు, నేను చెప్పాలా, నేను రావాలా అని అనిగా వచ్చింది, కొట్టింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.